from Kashi, Varanasi, Banaras. Welcome to my channel Lavanya Lily. నా వెనకాల చూస్తున్నారా అదే రివర్ గ్యాంజెస్. ఇప్పుడే దిగాను. ఇదే బిఎస్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. అసలు వారణాసిలో ఫుడ్ దొరక్కపోవడం ఏంటో, మార్నింగ్ నుంచి ఫుడ్ లేదు. ఇప్పుడే కాశీలో డిప్ తీసుకోవడానికి మా నాన్న రెడీ అవుతున్నారు, వెళ్తున్నారు. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్ లావణ్య లిల్లీ. ఈ వీడియో ఏంటంటే మోస్ట్ ఫేవరెట్ వరల్డ్స్ లార్జెస్ట్ స్పిరిచువల్ గ్యాదరింగ్ మహాకుంభమేళా. ఎవ్రీ 144 ఇయర్స్కి ఒకసారి వస్తుంది, మీకు తెలుసు. సో నా జర్నీ మహాకుంభమేళాకి ఈ వీడియోతో స్టార్ట్ అవుతుంది. మహాకుంభమేళా ప్రయాగ్రాజ్లో జరుగుతుంది, అది ఉత్తరప్రదేశ్లో ఉంది. సో ప్రయాగ్రాజ్కి టికెట్స్ దొరకడం చాలా కష్టం. ఫ్లైట్ టికెట్స్ అయితే వన్ వేనే 15,000 అలా ఉన్నాయి. సో కొంచెం రీరూట్ చేసి మేము ఢిల్లీకి వచ్చాం. ఫస్ట్ ఢిల్లీకి నాకు అరౌండ్ 7,000 పట్టింది టికెట్. సో ఫస్ట్ ఢిల్లీకి వెళ్ళి రిపబ్లిక్ డే అక్కడ చూసుకొని ఢిల్లీ టు వారణాసి వెళ్తున్నాం. ఇప్పుడు ఇదిగో ట్రైన్ జర్నీలో ఉన్నాం, వారణాసికి వెళ్తున్నాము. ఇప్పుడే ఏదో స్టేషన్లో ఆపారు, జ్యూసీ అని. ఇక్కడ చూడండి, ఎక్కడ చూసిన శివలింగం, శివుడు వైబ్సే, మహాకుంభమేళా వైబ్స్ అన్నీ చాలా నీట్గా, చాలా బాగా రెడీ చేశారు. స్టేషన్స్ అన్నీ చాలా స్పెషల్ ట్రైన్స్ వేశారు. ఇదిగోండి, ఇది ఒక స్పెషల్ ట్రైన్, आओ आओ మహాకుంభమేళా. నాకు ఈ టికెట్ దొరకడం అదృష్టం అని అనాలి. యాక్చువల్లీ లాస్ట్ మినిట్ అన్నీ వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయి, అండ్ లక్కీగా నాకు ఫస్ట్ ఏసీ దొరికింది. యాక్చువల్లీ థర్డ్ ఏసీ వెయిటింగ్ లిస్ట్లో ఉంది, సెకండ్ ఏసీ వెయిటింగ్ లిస్ట్లో ఉంది, ఫస్ట్ ఏసీ వెయిటింగ్ లిస్ట్లో ఉంది. లాస్ట్ మినిట్లో మిగతా రెండు కన్ఫర్మ్ అయ్యి ఆర్ఏసీలో వచ్చాయి, బట్ ఇది మాత్రం క్యాబిన్ దొరికింది. సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మిగతా రెండు క్యాన్సిల్ చేసి ఫస్ట్ ఏసీ పెట్టుకున్నాను టికెట్ అలాగే. అండ్ ఇదే ఫస్ట్ ఏసీ, మీకు చూపిస్తాను ఫస్ట్ ఏసీ ఎలా ఉండబోతుందో. ఇది క్యాబిన్. ఇప్పుడే దిగాను. ఇదే బిఎస్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, బనారస్ న్యూ ఢిల్లీ. 10కి వారణాసి అయితే 10:20కి రీచ్ అయింది. జస్ట్ 20 minutes డిలే అయింది. సో ఎస్, హలో వారణాసి. ప్రస్తుతానికి ఇక్కడైతే ఇలా ఖాళీగా ఉంది, బయట ఫుల్ రష్ అంట. ఇప్పుడే చెక్ ఇన్ అవుతున్నాం. జిఆర్టీ మహాలక్ష్మి అన్నపూర్ణ సత్రం, 1 kilometer బనారస్ రైల్వే స్టేషన్ నుంచి. ఇదే హనుమాన్ ఘాట్. నమస్కారం. ఇవాళ కాశీకి వచ్చి హనుమాన్ ఘాట్ వద్ద మా తల్లిదండ్రులకు పిండ ప్రదానం చేయడానికి త్వరలో కార్యక్రమం స్టార్ట్ చేయబోతున్నాం. చాలా ఆనందంగా ఉంది ఇవాళ చేయడానికి అన్నమాట. అండ్ ఇక్కడ ఈ స్వామి పూజ చాలా బాగా చేయిస్తున్నారు. సో ఆయన డీటెయిల్స్ నేమ్ అన్నీ పెడతాను. నెక్స్ట్ టైం మీరు వచ్చినప్పుడు కావాలంటే మీరు కాల్ చేసి ఇక్కడ వచ్చి పూజ చేయించుకునేయచ్చు. లైక్ పిండ ప్రదానం కానీ, హస్తికలు కలపడానికి కానీ. ఇక్కడ కూడా ఎవరో స్వామివారు పిండ ప్రదానం చేయిస్తున్నారు. అలా ఈ హనుమాన్ ఘాట్లో అక్కడక్కడ చూస్తూ ఉంటే ఇంకా ఇలా చేయిస్తూ ఉంటారు పూజలు. సో డిఫరెంట్ పూజారులు ఉంటారు కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక పూజారు ఉన్నారు, అంబ్రెల్లా వేసుకొని అలా మొత్తం ఉంటారు ఇక్కడ. ఇప్పుడు నేను ఇక్కడ హనుమాన్ ఘాట్లో ఉన్నాను. ఇక్కడ టోటల్ 84 ఘాట్స్ ఉన్నాయి వారణాసిలో. కొందరు 88 అంటారు, కొందరు 100 ఘాట్స్ అని కూడా అంటారు. సో ఇక్కడ ఏంటంటే హస్తికలు కలపాలన్నా, పిండ ప్రదానం చేయాలన్నా చాలా ఫేమస్ ఈ ప్లేస్. అక్కడక్కడ పూజారులు ఉంటారు కూర్చొని. హనుమాన్ ఘాట్ దగ్గరికి వచ్చేస్తే ఇలా ఘాట్ కొన్ని మెట్లు ఎక్కితే పైన ఇలా పూజారులు కూర్చో ఉంటారు. తెలుగు పూజారులు ఉంటారు, తమిళ్, కన్నడ, మలయాళం, ఇలా హిందీ, ఇలా డిఫరెంట్ పూజలు అన్ని లాంగ్వేజెస్ వచ్చి ఉంటాయి వాళ్ళకి. సో జస్ట్ అక్కడ వాళ్ళతో మాట్లాడుకొని మనం పూజ చేయొచ్చు.
పిండ ప్రదానంకి 1600 రూపీస్ అండ్ హస్తికలు కలపాలి ఆ పూజ అంటే 2000 రూపీస్. తర్వాత ఫస్ట్ గంగలో మునగాలి, గంగలో మునిగి స్నానం చేసి వచ్చాక పూజ స్టార్ట్ చేస్తారు. పూజ ఒక 20 minutes to 30 minutes జరుగుతుంది. దాని తర్వాత పిండ ప్రదానం చేసిన వాళ్ళైతే మళ్ళీ స్నానం చేయనక్కర్లేదు. హస్తికలు కలిపే వాళ్ళైతే ఆ పూజ అయిపోయాక బోట్లో హాఫ్వే వెళ్ళి హస్తికలు కలిపాక మళ్ళీ వచ్చి మళ్ళీ స్నానం చేసి అప్పుడే పూజ ఎండ్ అవుతుంది. సో ఇది ప్రాసెస్. ఇక్కడ చాలామంది దీనికే వస్తారు. ఇట్లా మనం బోట్ రైడ్ వెళ్ళాలంటే పర్ పర్సన్ 200-300 తీసుకుంటారంట. ఇలా గ్రూప్గా వెళ్ళాలి అంటే గ్రూప్ బోట్లో. పర్సనల్ బోట్ తీసుకోవాలంటే పర్ పర్సన్ 800 to 1000 రూపీస్ అడుగుతారు. సో ఈ ఘాట్స్ అన్నీ చూపించి వాళ్ళు బోట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారంట. సో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. చూడండి ఎన్ని బోట్స్ ఉన్నాయో. అండ్ ఇది మహాకుంభమేళా టైం కాబట్టి ప్రయాగ్రాజ్కి వచ్చిన వాళ్ళందరూ ఖచ్చితంగా ఇక్కడ కాశీకి వస్తారు, అయోధ్యకి వెళ్తారు. సో అందుకని ఈ ప్లేసెస్ కూడా ఫుల్ క్రౌడెడ్ ఉన్నాయి. చాలా అంటే చాలా క్రౌడెడ్ ఉన్నాయి. బోట్ ఎక్కడానికి అక్కడ చూస్తున్నారా చాలామంది జనాలు ఉన్నారు. అండ్ ఇక్కడ మెయిన్ కాశీ విశ్వనాథ స్వామి టెంపుల్ ఉంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద జ్యోతిర్లింగం. కుంభమేళా ఎవ్రీ 144 years ఒక్కసారి వస్తుంది. సో దానికని ఇక్కడ ప్రయాగ్రాజ్కి వచ్చాము. ప్రయాగ్రాజ్కి వెళ్ళే ముందు వారణాసికి వచ్చాము. వారణాసి అయిపోయాక మేము రేపు ప్రయాగ్రాజ్కి వెళ్తాం. సో ఈ వీడియో అంతా వారణాసి గురించి. రేపటి నుంచి నేను నెక్స్ట్ వీడియోస్లో ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా ఎలా ఏంటి అన్నీ చూపిస్తాను. ఇక్కడ కరెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందో మీరు ఖచ్చితంగా ప్లాన్ చేసుకొని త్వరగా వచ్చేసేయండి. ఎందుకంటే ఇవి మళ్ళీ ఆపర్చునిటీ రాదు. జనాలు ఉన్నా పర్లేదు, ఒక 2 days కష్టం. చాలా ఉన్నాయి తిరగడానికి, ఒకరోజు అసలు సరిపోదు. బట్ చూస్తాం. తిరిగినంత తిరిగేసి ఫుడ్లో ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ అయితే చాలా ఫేమస్. అవన్నీ తిరిగాక ఇంకా రెస్ట్ తీసుకొని రేపు మార్నింగ్ దర్శనం చేసుకుంటాం. కాశీ విశ్వనాథ్ జ్యోతిర్లింగం సూపర్ హ్యాపీ. ఆ దర్శనం అయిపోయాక డైరెక్ట్ ఇంకా ప్రయాగ్రాజ్కి వెళ్ళిపోవడమే. ఇప్పుడు ఇదే హరిశ్చంద్ర ఘాట్. ఈ ఘాట్లో బాడీస్ బర్న్ చేస్తారు. చూడండి ఎక్స్ప్లోరింగ్ స్ట్రీట్స్ ఆఫ్ వారణాసి. ఎన్ని ఘాట్స్ ఉన్నాయి, ఎన్ని సందులు ఉన్నాయి. చూడండి కాశీలో తెలుగులో రాసింది లక్ష్మీనేశ్వర లింగం. మీరు నెక్స్ట్ టైం వారణాసికి వచ్చినప్పుడు ఒక 1 week ఇక్కడే ఉండండి. లైక్ ఎన్ని స్ట్రీట్స్ ఉన్నాయో కవర్ చేయడానికి. స్ట్రీట్కి ఒక గుడి ఉంది. చూడడానికి ఎంత బాగుందో. లైక్ బ్లెస్డ్ అని అనుకోవాలి. శివ కాలింగ్. వావ్, అలా కూర్చొని అక్కడ చూస్తూ ఉండిపోవచ్చు తెలుసా. అసలు వారణాసిలో ఫుడ్ దొరక్కపోవడం ఏంటో. మార్నింగ్ నుంచి ఫుడ్ లేదు. ఇక్కడ ఎక్కడ లేదు యాక్చువల్లీ. ఇంకా ఆకలేస్తే చాలా నడిచాక ఒక గోకుల్ హోటల్ అని కనిపించింది. అక్కడ సమోసా తిన్నాం. సమోసా బాగుంది, హాట్గా, కొంచెం ప్లేస్ కూడా హైజీన్గా ఉంది. ఇంక ఇప్పుడు హోటల్కి వెళ్తున్నాం. దారిలో గ్రీన్ పీస్ బండి కనిపిస్తే ఇదిగోండి ఒకటి అడిగితే ఇచ్చారు, తీసుకున్నాను. కింద పడిపోకుండా కొద్దిగా తిన్నాను. ఇప్పుడు ఎస్, ఇప్పుడన్నా వెళ్ళి ఫైనల్గా రూమ్ వచ్చేసింది. వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి వారణాసి తిరగాలి. అంటే కొన్ని ఏరియాలో చాలా మంచి ఐటమ్స్, లోకల్ ఆథెంటిక్ ఐటమ్స్ అంతా తయారు చేస్తుంటారు. మనం ఆ ఏరియాకి వెళ్ళి తినాలి. ఇలాంటి మనకి ఏమి దొరకవు. Artist at 6 o'clock 2000 vote. థ్యాంక్ యూ. హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయింది అని అనుకుంటున్నాను. మీకు హెల్ప్ఫుల్ అయితే మీరు ఎవరికైనా షేర్ చేయండి, వాళ్ళకి యూజ్ అవుతుంది. ప్లీజ్ లైక్, కమెంట్ అండ్ షేర్. సబ్స్క్రైబ్ చేయలేదు అంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసేసేయండి. థ్యాంక్ యూ.